Dear students, now let us take up the lesson The Doll's House, written by Catherine Mansfield. This lesson is taken from second unit of second semester first year. Now let us brief the lesson. The Doll's House. Doll's House అంటే ఒక బొమ్మ ఇల్లు, ఇది ఒక మినియేచర్ హౌస్లా ఉంటుంది, ఇది ఒక టాయ్. Let us go straight into the lesson. When dear old Mrs. Hay went back to town after staying with the Bunnells, she sent the children a doll's house. మిసెస్ హే అనే ఆవిడ తన కజిన్ అయినటువంటి బన్నర్స్ ఇంట్లో కొన్నాళ్ళు స్టే చేసిన తర్వాత ఆవిడ సిటీకి వెళ్ళి టౌన్కి వెళ్ళి అక్కడి నుంచి బన్నర్స్ ఒక పిల్లల కోసం ఒక డాల్ హౌస్ని పంపడం జరుగుతుంది. ఇట్ వాస్ సో బిగ్ దట్ ద కార్టర్ అండ్ ప్యాట్ క్యారీడ్ ఇట్ ఇన్ టు ద కోర్ట్ యార్డ్ అండ్ దేర్ ఇట్ స్టేడ్ ప్రాప్డ్ అప్ ఆన్ 2 వుడెన్ బాక్సెస్ బిసైడ్ ద ఫీడ్ రూమ్ డోర్. చాలా బరువుగా ఉంటుంది, పెద్దగా ఉంది. అంచేత దాన్ని ఆ ప్యాట్ అనే వ్యక్తి మరియు కార్టర్ ఆ బండితోల వ్యక్తి కూడా ఇద్దరు దాన్ని తీసుకొచ్చి 2 వుడెన్ బాక్సెస్ మీద జాగ్రత్తగా పెట్టడం జరిగింది. నో హార్మ్ కుడ్ కమ్ టు ఇట్. ఇట్ వాజ్ సమ్మర్. పైగా అది సమ్మర్ కావటం వల్ల పెయింట్ కొత్తగా వేసినటువంటి ఆ డాల్ హౌస్ వలన ఎలాంటి ప్రమాదం లేదు. అండ్ పర్హాప్ ద స్మెల్ ఆఫ్ పెయింట్ వుడ్ హ్యావ్ గాన్ ఆఫ్ బై ద టైమ్ ఇట్ హ్యాడ్ టు బి టేకెన్ ఇన్. పైగా లోపల తీసుకెళ్లేలోగా, అంటే ఇంటి లోపల తీసుకెళ్లేలోగా పెయింట్ యొక్క స్మెల్ కూడా పోయే అవకాశం ఉంది. ద స్మెల్ ఆఫ్ పెయింట్ కమింగ్ ఫ్రమ్ ద డాల్స్ హౌస్, స్వీట్ ఆఫ్ ఓల్డ్ మిసెస్ హే, అఫ్ కోర్స్ మోస్ట్ స్వీట్ అండ్ జనరస్. ఆ స్మెల్ ఆఫ్ డాల్ హౌస్ దేని రెఫర్ చేస్తుందంటే మిసెస్ హే ఆవిడ ఆంటీ యొక్క మంచితనాన్ని, స్వీట్నెస్ని మరియు జనరాసిటీని, ఔదార్యాన్ని తెలియపరుస్తుంది. బట్ ద స్మెల్ ఆఫ్ పెయింట్ వాజ్ క్వైట్ ఎనఫ్ టు మేక్ ఎనీ వన్ సీరియస్లీ ఇల్ ఇన్ ఆంట్ బెరిల్స్ ఒపీనియన్. ఆంటీ యొక్క బెరిల్ యొక్క అభిప్రాయం ఏంటంటే పెయింట్ యొక్క స్మెల్ కొంత అనారోగ్యానికి గురిచేస్తుందని చెప్పేసి ఆవిడ భావిస్తుంది. ఈవెన్ బిఫోర్ ద సాకింగ్ వాజ్ టేకెన్ ఆఫ్. ఆ చివరికి ఆరిపోయిన తర్వాత కూడా దానివల్ల కొంచెం ప్రమాదం ఉందని చెప్పి ఆవిడ భావిస్తుంది. అండ్ వెన్ ఇట్ వాజ్ దేర్ స్టూడ్ ద డాల్స్ హౌస్, ఏ డార్క్ ఆయిలీ స్పినాచ్ గ్రీన్ పిక్డ్ అవుట్ విత్ బ్రైట్ ఎల్లో. రకరకాల రంగులతో స్పినాచ్ గ్రీన్ కలర్లో, బ్రైట్ ఎల్లో కలర్లో, డార్క్గా, ఆయిలీగా అది పెయింట్ చేయబడింది. గ్లీమింగ్ విత్ ఎల్లో వార్నిష్ అండ్ ఇట్స్ 2 సాలిడ్ లిటిల్ చిమ్నీస్ గ్లూడ్ ఆన్ టు ద రూఫ్ వర్ పెయింటెడ్ రెడ్ అండ్ వైట్ అండ్ ద డోర్ గ్లీమింగ్ విత్ ఎల్లో వార్నిష్ వాజ్ లైక్ లిటిల్ స్లాబ్ ఆఫ్ టోఫీ. పైగా ఆ పైన 2 చిమ్నీస్ కూడా దానికి అంటించబడ్డాయి. పైగా ఆ డోర్ కూడా పసుపు రంగు వార్నిష్తో ఉండి ఒక చాక్లెట్ కలర్ ఏ రకంగా ఉంటుందో పై స్లాబ్లా అలా అనిపిస్తుంది అనమాట. 4 విండోస్, రియల్ విండోస్, వర్ డివైడెడ్ ఇంటూ పెయిన్స్ బై ఏ బ్రాడ్ స్టిక్ ఆఫ్ గ్రీన్. ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి 4 విండోస్, రియల్ విండోస్ ఉన్నటువంటి నిజమైన కిటికీల్లో ఉన్నటువంటిని దేనికి అది డివైడ్ చేస్తూ గ్రీన్ కలర్లో ఉన్నాయి. దేర్ వాజ్ యాక్చువల్లీ ఏ టైనీ పోర్చ్, 2 పెయింటెడ్ ఎల్లో విత్ బిగ్ గ్లమ్స్ ఆఫ్ కంజీల్డ్ పెయింట్ హ్యాంగింగ్ అలాంగ్ ది ఎడ్జ్. ఒక చిన్న పోర్టుగా కూడా దానికి ఎల్లో కలర్లో పెయింట్ చేయబడింది. పెద్ద పెద్ద పెయింట్ యొక్క హ్యాంగింగ్స్ కూడా, అంటే కన్జీల్డ్ పెయింట్ అంటే సెమీ లిక్విడ్గా ఉన్నటువంటి, అంటే అప్పుడే ఆరిపోతున్నటువంటి పెయింట్స్ కూడా ఎడ్జ్ చుట్టూ ఉండటం జరిగిందనమాట. బట్ పెర్ఫెక్ట్ లిటిల్ హౌస్, హూ కుడ్ పాసిబ్లీ మైండ్ ద స్మెల్. ఇట్ వాజ్ పార్ట్ ఆఫ్ ద జాయ్, పార్ట్ ఆఫ్ ద న్యూనెస్. పెర్ఫెక్ట్గా ఉంది, అది చాలా పెర్ఫెక్ట్గా ఉంది. ఎవరన్నా దాని నుంచి వచ్చే స్మెల్ కూడా, అది కూడా కొత్త ఇల్లు కాబట్టి అది ఆనందంలో వారి యొక్క కొత్తదనానికి అదొక భాగంగా మారింది. ఓపెన్ ఇట్ క్విక్లీ సమ్మన్. ఆ పిల్లలు ఆతృత ఆపుకోలేక దాన్ని వెంటనే ఓపెన్ చేయమని చెప్పి అడుగుతున్నారు. ద హుక్ ఎట్ ద సైడ్ వాజ్ స్టక్ ఫాస్ట్. దాని హుక్ ఏదైతే గడి పెట్టి ఉందో ఆ గడి కొంచెం గట్టిగా స్టక్ అయిపోయి ఉంది. అది ప్యాడ్ ప్రైడ్ ఇట్ ఓపెన్ విత్ హిస్ పెన్ నైఫ్ అండ్ ద హోల్ హౌస్ ఫ్రంట్ స్వంగ్ బ్యాక్. ప్యాట్ అనే వ్యక్తి ఏం చేస్తాడంటే తన పెన్ నైఫ్ లోపల జొనిపి దాన్ని ఓపెన్ చేస్తాడు. అలా ఓపెన్ చేసినప్పుడు ముందు భాగం అంతా కదిలిపోతుంది. అండ్ దేర్ యు ఆర్ గేజింగ్ ఎట్ వన్ అండ్ ద సేమ్ మూమెంట్ ఇన్ టు ద డ్రాయింగ్ రూమ్, డైనింగ్ రూమ్, ద కిచెన్ అండ్ 2 బెడ్రూమ్స్. ఆ లోపల నిజంగా ఇంట్లో ఏ రకంగా ఉంటుందో అలాగే డ్రాయింగ్ రూము, డైనింగ్ రూము, కిచెన్, 2 బెడ్రూమ్స్ కూడా ఆ చిన్న హౌస్ కలిగి ఉంది. దట్ ఈస్ ద వే ఫర్ ఎ హౌస్ టు ఓపెన్. నిజంగా అది ఆ రకంగా ఓపెన్ చేస్తారా అని ఆశ్చర్యంగా ఉంది వాళ్ళకి. వై డోంట్ ఆల్ హౌసెస్ ఓపెన్ లైక్ దట్. ఎందుకని అన్ని ఇళ్ళు కూడా ఆ రకంగా ఓపెన్ చేయకూడదు.
how much more exciting than peering through the slit of a door into a mean little hall with hat stand, 2 umbrellas. ఒక హ్యాట్ స్టాండ్, 2 umbrellas కలిగి ఉన్నటువంటి హాలు. ఇలాంటి ఇల్లు ఓపెన్ చేసేప్పుడు ఎంత ఎగ్జైటింగ్గా ఉంటుంది అని పిల్లలు ఆశ్చర్యపోతున్నారు. దట్ ఈజంట్ ఇట్ వాట్ యు లాంగ్ టు నో అబౌట్ ఎ హౌస్ వెన్ యూ పుట్ యువర్ హ్యాండ్ ఆన్ ద నాకర్ డోర్ ఓపెన్ చేసేప్పుడు నిజంగా ఎంత ఆతృతగా ఉందంటే వాళ్ళకి పిల్లలకి. పెర్హాప్స్ ఇట్ ఈస్ ద వే గాడ్ ఓపెన్స్ హౌసెస్ ఎట్ ద డెడ్ ఆఫ్ నైట్ వెన్ హీఈస్ టేకింగ్ ఏ క్వైట్ టర్న్ విత్ అన్ ఏంజల్. భగవంతుడు కూడా, దేవుడు కూడా ఈ రకంగానే తన యొక్క ఆ లోకంలో గల ఇళ్ళను కూడా అలాగే ఓపెన్ చేస్తాడు అన్నట్టుగా వాళ్ళు భావిస్తున్నారట. ఓహ్, ద బర్నర్ చిల్డ్రన్ సౌండెడ్ యాజ్ దో దేవర్ ఇన్ డెస్పైర్. నిజంగా అది ఓపెన్ చేసి ఒక్కసారి ఆ డోర్ ఓపెన్ చేయగానే బర్నర్స్ యొక్క పిల్లలు ఒక రకమైనటువంటి డెస్పైర్ అంటే నిరాశపూర్వకంగా ఒక సౌండ్ చేస్తారు. నిజంగా నిరాశ ఏం కాదు, ఆశ్చర్యమే. ఇట్ వాస్ టూ మార్వెలస్, చాలా అద్భుతంగా ఉంది. ఇట్ వాస్ టూ మచ్ ఫర్ దెమ్, నిజానికి చాలా ఎక్కువ వాళ్ళకి. దే హ్యాడ్ నెవర్ సీన్ ఎనీథింగ్ లైక్ ఇట్ ఇన్ దేర్ లైఫ్స్. వాళ్ళ జీవితంలో ఇలాంటి ఒక అందమైనటువంటి టాయ్ని వాళ్ళు ఎప్పుడు చూడలేదు. ఆల్ ద రూమ్స్ వర్ పేపర్డ్. దెర్ వర్ పిక్చర్స్ ఆన్ ద వాల్స్ పెయింటెడ్ ఆన్ ద పేపర్ విత్ గోల్డ్ ఫ్రేమ్స్ కంప్లీట్. మొత్తం గదులన్నీ కూడా, లోపల ఉన్న చిన్న చిన్న గదులన్నీ కూడా కలర్ పేపర్స్తో నిండి ఉన్నాయి. రెడ్ కార్పెట్ కవర్డ్ ఆల్ ద ఫ్లోర్స్ ఎక్సెప్ట్ ద కిచెన్. రెడ్ ప్లస్ చైర్స్ ఇన్ ద డ్రాయింగ్ రూమ్, గ్రీన్ ఇన్ ద డైనింగ్ రూమ్, tables, beds with real bed cloths, a cradle, a stove, a dresser with tiny plates and one big jug. ఆఖరికి వంటింట్లో ఉండాల్సిన సామాను, హాల్లో ఉండాల్సిన సామాను అన్నీ కూడా రకరకాల చైర్స్ కానీ, లేకపోతే మొత్తం కింద ఫ్లోర్ అంతా కూడా కార్పెట్తో, ఎరుపు కలర్ కార్పెట్తో, ఒక కిచెన్ తప్ప పరిచయం ఉంది. ఒక ఉయ్యాలు కూడా ఉంది, క్రేడల్ కూడా ఉంది. అండ్ బట్ వాట్ కేజీఆర్ లైక్డ్ మోర్ దెన్ ఎనీథింగ్, వాట్ షీ లైక్డ్ ఫ్రైట్ఫుల్లీ వాజ్ ద ల్యాంప్. ఇవన్నీ ఒక రకంగా ఉంటే కేజియా అనే అమ్మాయి, బర్నస్ ఒక అమ్మాయి, అందులో ఉన్నటువంటి ఒక ల్యాంప్ని చూసి చాలా ఇష్టపడుతుంది. ఇట్ స్టూడ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద డైనింగ్ రూమ్ టేబుల్, అన్ ఎక్స్క్విజిట్ లిటిల్ యాంబర్ ల్యాంప్ విత్ ఏ వైట్ గ్లోబ్. అది చక్కగా ఆ డైనింగ్ టేబుల్ మీద చక్కగా అమర్చబడినటువంటి ఒక వైట్ గ్లోబ్లా ఉంది అది. ఇట్ వాజ్ ఈవెన్ ఫిల్డ్ ఆల్ రెడీ ఫర్ లైటింగ్, దో అఫ్ కోర్స్ యూ కుడెంట్ లైట్ ఇట్. అది కూడా ఒక బొమ్మ లాంటిది, దాన్ని మనం లైట్ చేయలేం, కానీ లైటింగ్లా కనిపిస్తుంది అది. అండ్ బట్ దేర్ వాజ్ సంథింగ్ ఇన్సైడ్ దట్ లుక్డ్ లైక్ ఆయిల్ అండ్ మూవ్డ్ వెన్ యూ షుక్ ఇట్. లోపల ఏదో ఆయిల్ ఉన్నట్టుగా అనిపిస్తుంది, దాన్ని షేక్ చేసినప్పుడు అటు ఇటు కదులుతున్నట్టుగా అనిపిస్తుంది. ద ఫాదర్ అండ్ మదర్ డాల్స్ హూ స్ప్రాల్డ్ ఎవ్రీ స్టిఫ్ యాజ్ దో దే హ్యాడ్ పెయింటెడ్ ఇన్ ద డ్రాయింగ్ రూమ్ అండ్ ద లిటిల్ చిల్డ్రన్ అస్లీప్ అప్స్టైర్స్. ఆ లోపల కూడా ఒక తల్లి తండ్రి బొమ్మలు స్టిఫ్గా ఉన్నట్టుగా, బిగుసిపోయినట్టుగా, ఫెయింట్ అయినట్టుగా ఉన్నారు వాళ్ళు. అదే రకంగా వాళ్ళకి 2 చిన్నపిల్లలు కూడా అప్స్టైర్లో నిద్రపోతున్నట్టుగా. రియల్లీ టూ బిగ్ ఫర్ ద డాల్స్ హౌస్. నిజంగా చాలా పెద్దగా అనిపిస్తుంది ఆ ఇల్లు కూడా. దెన్ దే డిడ్ నాట్ టుక్ యాజ్ దో దే బిలాంగ్డ్. వాళ్ళు నిజంగా ఆ ఇంటి నుంచి వచ్చిన వాళ్ళ లేరు అసలు. బట్ ద ల్యాంప్ వాజ్ పెర్ఫెక్ట్. అయితే ల్యాంప్ మాత్రం పెర్ఫెక్ట్గా ఉంది. ఇట్ సీమ్ టు స్మైల్ ఎట్ కేజియా టు సే ఐ లివ్ హియర్, ద ల్యాంప్ వాజ్ రియల్. అందులో ఉన్న తల్లి తండ్రి పిల్లల బొమ్మలు అనేవి కొంచెం తగినట్టుగా లేకపోయినా కేజీఆర్ దృష్టిలో మాత్రం ఆ ల్యాంప్ చాలా పెర్ఫెక్ట్గా ఉంది. ఆ ల్యాంప్ కూడా కేజీఆర్ని చూసి నవ్వుతున్నట్టుగా ఉంది. నేను ఇక్కడే ఉంటాను అన్నట్లుగా ల్యాంప్ రియల్గా అనిపిస్తుంది ఆ అమ్మాయికి. ద బర్నర్ చిల్డ్రన్ కుడ్ హార్డ్లీ వాక్ టు స్కూల్ ఫాస్ట్ ఎనఫ్ ద నెక్స్ట్ మార్నింగ్. ద బర్న్ టు టెల్ ఎవ్రీబడి, టు డిస్క్రైబ్ టు వెల్, టు బోస్ట్ అబౌట్ ద డాల్స్ హౌస్ బిఫోర్ ద స్కూల్ బెల్ ర్యాంగ్. ఇంకా బర్నర్స్ యొక్క పిల్లలు ముగ్గురు కూడా, ఆవిడ 3 పిల్లలు, వాళ్ళంతా రేపు స్కూల్కి ఎంత ఫాస్ట్గా వెళ్ళి ఎంతో గొప్పగా చెప్దామని చెప్పేసి వాళ్ళు చూస్తున్నారు. బెల్ మోగేలాగా వెళ్ళిపోమని చెప్పేసి. ఐ యామ్ టు టెల్ సెట్ ఇసాబెల్ బికాజ్ ఐఎమ్ ది ఎల్డెస్ట్. ఇసాబెల్ అనే అమ్మాయి బర్నర్స్ యొక్క పెద్ద అమ్మాయి. ఆ అమ్మాయి అంటే నేనే ముందు చెప్తాను అందరికీ, నేను పెద్దాను కాబట్టి. అండ్ యూ టూ కెన్ జాయిన్ ఇన్ ఆఫ్టర్, బట్ ఐఎమ్ టు టెల్ ఫస్ట్. మీరు ఇద్దరు తర్వాత చెప్తారు కానీ నేనే ముందు చెప్తాను అని చెప్పేసి ఆ అమ్మాయి తన చెల్లెలతో చెప్తుంది. There was nothing to answer. Isabel was bossy, but she was always right, and Lottie and Kezia knew too well the powers that went with being eldest. They brushed through the thick buttercups at the road edge and said nothing. ముగ్గురు స్కూల్కి వెళ్తున్నారు. అక్క చెప్పిన మాటలకి వాళ్ళు విని, ఏ రకంగా అయినా అక్క పెద్దది కాబట్టి తను కొంచెం బాసిజం చూపిస్తుంది, అదేవిధంగా పెద్దవాళ్ళకి రైట్స్ ఉంటాయని చెప్పేసి వాళ్ళు రియలైజ్ అయ్యి
మొక్కలు ఉండేవాళ్ళు నడుచుకుంటూ వెళ్తున్నారు, రోడ్ ఎడ్జ్ నడుచుకుంటూ వెళ్తున్నారు. అండ్ ఐఎమ్ టు చూస్ హూ ఇస్ టు కమ్ అండ్ సీ ఇట్ ఫస్ట్, మదర్ సెడ్ ఐ మైట్. పైగా నేనే చూస్ చేస్తాను ఎవరిని ఇన్వైట్ చేయాలి బొమ్మను చూడటానికి, అమ్మ కూడా అదే చెప్పింది చెప్పేసి ఇసాబెల్ చెప్తుంది. ఫర్ ఇట్ హ్యాడ్ బీన్ అరేంజ్డ్ దట్ వైల్ ద డాస్ హౌస్ స్టూడ్ ఇన్ ద కోర్ట్ యార్డ్ దే మైట్ ఆస్క్ ద గర్ల్స్ ఎట్ స్కూల్ 2 at a time టు కమ్ అండ్ లుక్. అది ఇంటి పెరట్లో ఉండటం వల్ల అందరినీ పిలవను, రోజుకి ఇద్దరిని పిలుస్తాను, రోజుకి ఇద్దరే వచ్చి చూసేట్టుగా నేను పిలుస్తాను చెప్పేసి ఇసబెల్ అంటుంది. నాట్ టు స్టే టు టీ అఫ్ కోర్స్ ఆర్ టు కమ్ సింగ్ త్రూ ద హౌస్, but just to stand quietly in the courtyard while Isabel pointed out the beauties and Lottie and Keja looked pleased. పైగా వాళ్ళు ఇద్దరు కూడా వచ్చిన వాళ్ళు కూడా టీ కోసం కానీ దేనికోసం కూడా వాళ్ళు ఆగకూడదు, ఇంట్లోకి వచ్చి జస్ట్ దాన్ని చూసి వెళ్ళిపోవాలి, క్వైట్గా ఉండాలని చెప్పేసి కూడా చెప్తుంది. లవటి కేజియా కూడా అక్క చెప్పిన మాటలు వింటున్నారు. బట్ హర్రీ యాజ్ ద మైట్ బై ద టైమ్ దే హ్యాడ్ రీచ్డ్ ద టారెడ్ ప్యాలింగ్స్ ఆఫ్ ద బాయ్స్ ప్లే గ్రౌండ్ ద బెల్ హ్యాడ్ బిగన్ టు జాంగిల్. ఇంకా వాళ్ళు కంగారుగా వచ్చేసేపటికి వాళ్ళ ఫెన్సింగ్ దాటి బాయ్స్ ప్లే గ్రౌండ్కు ఉన్నటువంటి ఫెన్సింగ్ దాటి బెల్ మోగుతుండగా ప్రవేశిస్తారు. ద ఓన్లీ జస్ట్ హ్యాడ్ టైమ్ టు విప్ ఆఫ్ దేర్ హ్యాట్స్ అండ్ ఫాల్ ఇన్ టు లైన్ బిఫోర్ ద రోల్ వాజ్ కాల్డ్. అక్కడ అటెండెన్స్ తీసుకోబడుతుంది. వరుసగా వాళ్ళు హ్యాట్స్ తీసి వాళ్ళు వరుసగా వచ్చి ఆ రోల్ తీసుకునే ముందు లైన్లో జాయిన్ అవుతారు. ఇసాబెల్ ట్రై టు మేకప్ ఫర్ ఇట్ బై లుకింగ్ వెరీ ఇంపార్టెంట్ and mysterious and by whispering behind her hand to the guards near her, got something to tell you at playtime. తన వెనక పక్క ఉన్న అమ్మాయిలతో అమ్మాయి విస్పరింగ్ అంటే మర్మరింగ్ సౌండ్ చేస్తుంది కుసకుసలాడుతూ, మీతో కొంత చెప్పాల్సిన విషయం ఉందని చెప్పేసి అనగానే ప్లే టైంలో చెప్తానంది. ప్లే టైమ్ కేమ్ అండ్ ఇసాబెల్ వాజ్ సరౌండెడ్. ద గర్ల్స్ ఆఫ్ హర్ క్లాస్ నియర్లీ ఫాట్ టు పుట్ ద ఆర్మ్స్ రౌండ్ హెర్, టు వాక్ అవే విత్ హెర్, టు బీమ్ ఫ్లాటరింగ్లీ, టు బీ హర్ స్పెషల్ ఫ్రెండ్. She held quite a court under the huge pine trees at the side of the playground. ఇప్పుడైతే పిల్లలతో ప్లే టైంలో మీతో ఒక విషయం చెప్పాలనగానే సరిగ్గా ఆ టైం వచ్చేప్పటికి అందరూ కూడా ఇసాబెల్ చుట్టూ చేరతారు. చేరి ఎవరికి వాళ్ళు ఆ అమ్మాయిని పొగుడుతూ ఉంటారనమాట. ఒక పెద్ద పైన్ ట్రీస్ కింద కూర్చుని అంతా ఒక సభలా ఏర్పాటు చేసుకున్నారు ప్లే గ్రౌండ్లో. నడ్జింగ్ గిగ్లింగ్ టుగెదర్ అండ్ లిటిల్ గర్ల్స్ ప్రెస్డ్ అప్ క్లోజ్. ఒకళ్ళు నవ్వుకుంటూ ముసుముసన నవ్వుకుంటూ ఒకళ్ళు పట్టుకుంటూ వాళ్ళంతా కూడా ఈ అమ్మాయి దగ్గరగా వస్తారు. అండ్ ద ఓన్లీ టూ హూ స్టేడ్ అవుట్ సైడ్ ద రింగ్ వర్ ద టూ హూ వర్ ఆల్వేస్ అవుట్ సైడ్ ద లిటిల్ కెల్వీస్. దే న్యూ బెటర్ దాన్ టు కమ్ ఎనీవేర్ నియర్ ద బర్నర్స్. అందరూ ఆ అమ్మాయి చుట్టూ చేరతారు, కానీ ఇద్దరు మాత్రం ఆ అమ్మాయికి దూరంగా ఉంటారు. వాళ్ళు ఎవరంటే కెల్వీస్ అనేవాళ్ళు. వాళ్ళు ఇంచుమించుగా ఈ బర్నర్స్కి ఇతర పిల్లలకి ఇప్పుడు దూరంగా ఉంటే ప్రయత్నం చేస్తారు. For the fact was the school the Burnell children went to was not at all the kind of place their parents would have chosen if there had been any choice. నిజం చెప్పాలంటే ఈ బర్నెల్స్ అనేవాళ్ళు ఒక సంపన్న వర్గానికి చెందిన వాళ్ళు, అలాగే కెల్వీస్ అనేవాళ్ళు బాగా లేని వాళ్ళు. అంచేత ఆ స్కూల్ అనేది వేరే అవకాశం లేక ఆ స్కూల్కి బర్నెల్స్ అనేవాళ్ళు తన పిల్లల్ని పంపిస్తున్నారు. బట్ దేర్ వాజ్ నన్. ఇంకా ఇతరత్ర ఆ స్కూల్ తప్ప వేరే స్కూల్స్ ఏం లేవు. ఇట్ వాజ్ ద ఓన్లీ స్కూల్ ఫర్ మైల్స్. కొన్ని మైళ్ళ వరకు కూడా స్కూల్ లేదు. అండ్ ద కాన్సిక్వెన్స్ వాజ్ ఆల్ ద చిల్డ్రన్ ఆఫ్ ద నైబర్హుడ్, ద జడ్జెస్ లిటిల్ గర్ల్స్, ద డాక్టర్స్ డాటర్స్, ద స్టోర్ కీపర్స్ చిల్డ్రన్ అండ్ ద మిల్క్ మ్యాన్స్ వర్ ఫోర్స్ టు మిక్స్ టుగెదర్. రకరకాల పిల్లలంతా కూడా అందరూ జడ్జెస్ యొక్క పిల్లలు, డాక్టర్ గారి పిల్లలు, స్టోర్ కీపర్స్ పిల్లలు, ఆఖరికి మిల్క్ మ్యాన్ పిల్లలు కూడా కలిసి అక్కడ చదువుకోవడం జరుగుతుంది. నాట్ టు స్పీక్ ఆఫ్ దేర్ బీయింగ్ అన్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ రూడ్ రఫ్ లిటిల్ బాయ్స్ యాజ్ వెల్. సేమ్ అదే సంఖ్యలో బాయ్స్ కూడా కొంచెం రఫ్గా ఉన్న పిల్లలు కూడా అక్కడ చదువుతున్నారు. బట్ ద లైన్ హ్యాడ్ టు బి డ్రాన్ సమ్వేర్. ఎక్కడో మొత్తానికి ఒక లైన్ వాళ్ళని సెపరేట్ చేస్తుంది. ధనికులకి పేదవారికి మధ్య ఒక లైన్ ఉంది. నిజం చెప్పాలంటే వీళ్ళందరూ కూడా ధనికులుగానే భావిస్తే ఈ కెల్విస్ అనేవాళ్ళు మాత్రం లేని వర్గానికి చెందినవారు కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా సెపరేట్గా చూడబడుతున్నారు. It was done at the Kelvies. Many of the children, including the Burners, were not allowed to even to speak to them. చాలామంది పిల్లలు, ఆఖరి బర్నర్స్ పిల్లలు కూడా వారితో మాట్లాడటానికి అలౌ చేయబట్టలేదు. They walked past the Kelvies with their heads in the air as they set the fashion in all matters of behavior. The Kelvies were shunned by everybody. తల పైకెత్తి వాళ్ళు పక్కన వెళ్ళిపోతారు, కానీ వాళ్ళతో మాట్లాడటానికి ఎప్పుడు కూడా వాళ్ళు ఇష్టపడరు. Moreover, they were avoided by everybody.
అందరూ కూడా వాళ్ళని అవాయిడ్ చేస్తున్నారు. ఈవెన్ ద టీచర్ హ్యాడ్ ఎ స్పెషల్ వాయిస్ ఫర్ దెమ్ అండ్ ఎ స్పెషల్ స్మైల్ ఫర్ ద అదర్ చిల్డ్రన్ వెన్ లిల్ కెల్వీ కేమ్ అప్ టు హెర్ డెస్క్ విత్ ఎ బంచ్ ఆఫ్ డ్రెడ్ఫుల్లీ కామన్ లుకింగ్ ఫ్లవర్స్. ఆఖరికి టీచర్ కూడా, అంటే అందులో పనిచేసే టీచర్స్ కూడా వీళ్ళ పట్ల వివక్ష చూపిస్తున్నారు. చివరికి లిల్ కెల్వీ అనే అమ్మాయి ఫ్లవర్స్ బంచ్ పట్టుకొచ్చి, బొకే పట్టుకొచ్చి టీచర్ గారికి ఇస్తున్నప్పుడు కూడా ఆ అమ్మాయి పట్ల టీచర్ గారు అంత ఇదిగా ఉండరు, బన్నాస్ పిల్లలతో ఉన్నంత ఇదిగా ఉండరు. దేవర్ ద డాటర్స్ ఆఫ్ స్ప్రై హార్డ్ వర్కింగ్ లిటిల్ వాష్ విమెన్ హూ వెంట్ అబౌట్ ఫ్రమ్ హౌస్ టు హౌస్ బై ద డే. కారణం ఏంటంటే కెల్వీస్ అనేవాళ్ళు ఒక వాష్ విమెన్ యొక్క పిల్లలు. ఆమె ఇంటింటికి తిరిగి బట్టలు కలెక్ట్ చేసి ఆవిడ ఉతుకుతుంటుంది. దిస్ వాజ్ ఆఫుల్ ఎనఫ్. నిజం చెప్పాలంటే కొంచెం బాధాకర విషయమే. బట్ వేర్ వాజ్ మిస్టర్ కెల్వీ? నోబడి న్యూ ఫర్ సర్టన్, బట్ ఎవ్రీబడి సెడ్ హీ వాజ్ ఇన్ ప్రిజన్. మరి మిసెస్ కెల్వీ ఇలాగా వాషర్ ఉమెన్గా పనిచేస్తుంటే మిస్టర్ కెల్వీ ఏం చేస్తుందంటే బహుశా ఆయన జైల్లో ఉన్నారని చెప్పేసి అందరూ భావిస్తున్నారు. సో దే వర్ ద డాటర్స్ ఆఫ్ వాష్ విమెన్ అండ్ ఏ గోల్ బర్డ్. గోల్ బర్డ్ అంటే ఎవరైతే జైలుకి రిపీటెడ్గా వెళ్తారో వాళ్ళని గోల్ బర్డ్ అంటారు, అంటే జైల్లో ఉన్న వ్యక్తి. అంచేది వాళ్ళు డాటర్స్, ఆ వాష్ విమెన్ పైగా జైల్లో ఉన్న వ్యక్తి యొక్క కెల్వీ యొక్క పిల్లలు. వెరీ నైస్ కంపెనీ ఫర్ అదర్ పీపుల్స్ చిల్డ్రన్ అండ్ దే లుక్ ఇట్. ఇంకా ఇతర పిల్లలంతా కూడా మంచి సహచరంగా ఉంటుంటే వాళ్ళకు చూస్తూ ఉంటారు. వై మిసెస్ కెల్వీ మేడ్ దమ్ సో కన్స్పిక్యుయస్ వాజ్ హార్డ్ టు అండర్స్టాండ్. ఎందుకని వాళ్ళు అలా తయారనేది అందరికీ అర్థమవుతుంది. ద ట్రూత్ వాజ్ దే వర్ డ్రెస్డ్ ఇన్ బిట్స్ గివెన్ టు హెర్ బై ద పీపుల్ ఫర్ హోమ్ షీ వర్క్డ్. నిజం చెప్పాలంటే అందరిలోకి వీళ్ళు విస్పష్టంగా క్లియర్గా డిఫరెంట్గా ఉంటారు. కారణం ఏంటంటే వాళ్ళు ధరించిన బట్టలు అవన్నీ కూడా బిట్స్ పీలికలుగా ఉంటుంటాయి, అతుకులతో ఉంటాయి. అవన్నీ కూడా ఆవిడ పనిచేసే ప్రతి చోట కూడా ఆ ఇంటి వారసుని అడిగి వాళ్ళు ఇచ్చినటువంటి బట్టలని కట్ చేసి వాటిని గౌన్గా చేసి పిల్లలకి ఇవ్వటం వల్ల వాళ్ళందరిలో చూసినట్లయితే డిస్టింక్ట్గా ఉంటారు, సపరేట్గా ఉంటారు. లిల్ ఫర్ ఇన్స్టాన్స్ హూ వాజ్ ఎ స్టౌట్ ప్లెయిన్ చైల్డ్ విత్ బిగ్ ఫ్రెకిల్స్ కేమ్ టు స్కూల్ ఇన్ అ డ్రెస్ మేడ్ ఫ్రమ్ గ్రీన్ ఆర్ట్ సెజ్ టేబుల్ క్లాత్ ఆఫ్ ద బర్నల్స్ విత్ రెడ్ ప్లస్ స్లీవ్స్ ఫ్రమ్ ద లోగాన్స్ కంటైన్స్. ఎందుకంటే ఈ అమ్మాయి లిల్ కెల్వీ అనే అమ్మాయి స్టౌట్గా ఉంటుంది, ప్లెయిన్ చైల్డ్, పైగా విత్ బిగ్ ఫ్రెకిల్స్, ముఖం మీద మచ్చల్లా ఉంటాయి. స్కూల్కి వచ్చినప్పుడు ఆవిడ ధరించిన డ్రెస్ ఎలా ఉంటుందంటే అమ్మాయి డ్రెస్ ఈ బర్నల్స్ యొక్క ఒక సిల్క్ క్లాత్, ఒక రఫ్ క్లాత్ ఒకటి, అలాగే లోగాన్స్ యొక్క కర్టెన్స్ ఆ ముక్కలు, ఇవన్నీ రకరకాల ముక్కలన్నీ కూడా జాయిన్ చేసి ఒక డ్రెస్ తయారు చేసి అది ధరించడం వలన ఆవిడ కొంచెం భిన్నంగా అనిపిస్తుంది. హెర్ హ్యాడ్ పెచ్డ్ ఆన్ టాప్ ఆఫ్ హెర్ హై ఫోర్ హెడ్ వాజ్ గ్రోన్ అప్ విమెన్స్ హ్యాడ్ వన్స్ ద ప్రాపర్టీ ఆఫ్ మిస్ లక్కీ ద పోస్ట్ మిస్ట్రెస్. ఆమె ధరించిన హ్యాట్ కూడా కొంచెం పెద్దగా ఉంటాం. కారణం ఏంటి, అది కూడా ఒక లక్కీ అనే ఒక ఆవిడ ఒక పోస్ట్ మిస్ట్రెస్ ఆవిడ యొక్క హ్యాట్ని ఈ పిల్ల కోసం ఇవ్వగా ఒక గ్రోనప్ హ్యాట్ పెద్దవాళ్ళు ధరించే హోటల్ని ధరిస్తుంది ఆవిడ. ఇట్ వాజ్ టర్న్డ్ అప్ అట్ ద బ్యాక్ అండ్ ట్రిమ్డ్ విత్ ఎ లార్జ్ స్కాలెట్ క్విల్. దాని మీద ఒక క్విల్ కూడా ఉంటుంది. వాట్ లిటిల్ గై షీ లుక్డ్. ఇట్ వాజ్ ఇంపాసిబుల్ నాట్ టు లాఫ్. నిజంగా చిన్న పిల్ల పెద్ద హ్యాట్ ధరించడం అనేది చూసినట్లయితే నవ్వాగదు ఎవరికి. And their little sister over else wore a long white dress rather like a nightgown and a pair of little boys boots. ఇంకా అమ్మాయి చెల్లెలు అవరల్స్ అనే అమ్మాయి ఒక లాంగ్ వైట్ డ్రెస్ ధరిస్తుంది, పైగా బాయ్స్ ధరించే బూట్స్ని కూడా ధరిస్తుంది. బట్ వాట్ ఎవర్ అవరల్స్ ఓర్ షీ వుడ్ హ్యావ్ లుక్ స్ట్రేంజ్. ఏం ధరించినా సరే ఈ చిన్న అమ్మాయి కెల్వీస్ యొక్క చిన్న అమ్మాయి కొంచెం స్ట్రేంజ్గా అనిపిస్తుంది. షీ వాజ్ టైనీ విష్ బోన్ ఆఫ్ ఎ చైల్డ్ విత్ క్రాప్డ్ హెయిర్, ఎనార్మస్ సాల్మన్ ఐస్, ఎ లిటిల్ వైట్ ఔల్. ఒక ఆవులు అంటే గుడ్ల గోపుల నిస్తేజంగా ఉన్న కళ్ళతో అలా చూస్తుంది. ఆ అమ్మాయిలో నవ్వు అనేది ఉండదు. నోబడి హెడ్ ఎవర్ సీన్ హెర్ స్మైల్, షీ స్కాస్లీ ఎవర్ స్పోక్. ఎవరు కూడా అమ్మాయి నవ్వటం కానీ ఎవరితో మాట్లాడటం కానీ చూడలేదు. షీ వెంట్ త్రూ లైఫ్ హోల్డింగ్ ఆన్ టు లిల్ విత్ ఏ పీస్ ఆఫ్ లిల్ స్కర్ట్ స్క్రూడ్ అప్ ఇన్ హెర్ హ్యాండ్. ఎప్పుడు అక్క యొక్క ఆ గౌన్ని అలా చేతితో పట్టుకుని ఆ అమ్మాయిని ఎప్పుడు ఫాలో అవుతూ ఉంటుంది. వేర్ లిల్ వెన్ ఎవర్ ఎల్స్ ఫాలోడ్. ఎక్కడికి వెళ్తే అక్క తను అక్కడే ఫాలో అవుతుంది. In the playground, on the road going to and from school, there was Lil marching in front and our else holding on behind. ఎక్కడన్నా సరే ప్లే గ్రౌండ్ కానీ స్కూల్ కానీ వెళ్ళేప్పుడు వచ్చేప్పుడు కూడా అక్క యొక్క డ్రెస్ యొక్క ముడిని అలా చేతితో పట్టుకుని ఆమె ఫాలో అవుతుంటుంది.
only when she wanted anything or when she was out of breath, or else gave Lil a tug, a twitch, and Lil stopped and turned around. ఏదైనా ఆమె కొంచెం అవసరం వచ్చినప్పుడు కానీ, ఇది అవసరం వచ్చినప్పుడు కానీ ఒకసారిగా అక్క యొక్క డ్రెస్ను పట్టుకుని ఒకసారి అలాగా ఊపుతుంది. ఒకసారి అలాగా కదపడం వల్ల అక్క ఆగి ఏంటని చెప్పేసి చెల్లెంకు చూస్తుంది. ద కెల్వీస్ నెవర్ ఫెయిల్ టు అండర్స్టాండ్ ఈచ్ అదర్. అక్కా చెల్లెలు ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటూ ఉంటారు. నౌ దే హోవర్డ్ ఎట్ ద ఎడ్జ్. యూ కుడెంట్ స్టాప్ దెమ్ లిజనింగ్. When the little girls turned round and sneered, Lil, as usual, gave her silly, shame-faced smile, but our house only looked. ఇప్పుడు చాలామంది పిల్లలు చుట్టూ చేరటం వల్ల వాళ్ళందరూ కూడా ఈ ఇద్దరు పిల్లల్ని చూసి హాస్యం హేళన చేస్తూ ఉండటం వల్ల పెద్దమ్మాయి లిల్ కెల్వి ఏం చేస్తుందంటే వాళ్ళంకా ఒక సిల్లీగా, ఒక షేమ్ ఫేస్ స్మైల్ అంటే సిగ్గుతో కూడినటువంటి ఒక స్మైల్ ఇస్తుంది. కానీ చెల్లి అవర్లెస్ మాత్రం అలా వాళ్ళకి చేరుబారు చూస్తూ ఉంటుంది, ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేకుండా. And Isabel's voice, so very proud, went on telling, the carpet made a great sensation, but so did the beds with a real bed cloth and the stove with an oven door. ఇంకా ఇసబెల్ ఏముంటుందంటే ఇంకా గర్వంగా చెప్తుంది డాల్స్ హౌస్ గురించి. ఆ డాల్స్ హౌస్లో కార్పెట్ ఉన్నట్టు, అది ఒక సెన్సేషనల్గా ఉన్నట్టు, పైగా ఆ బెడ్స్ కూడా నిజమైన బెడ్ క్లాస్ ధరించి ఉన్నాయని, స్టవ్ ఉందని, ఓవెన్ డోర్ ఉందని చెప్పేసి అని చెప్తుంటుంది. వెన్ షీ ఫినిష్ కేజీ ఆఫ్ బ్రోకెన్, యూ హ్యావ్ ఫర్గెటన్ ద ల్యాంప్ ఇసాబెల్. మొత్తం అంతా వివరించి చెప్పి చివరికి వచ్చేప్పటికి కేజీ ఏముంటుందంటే అక్కతో, ఆ ల్యాంప్ను మర్చిపోవక్క ఇసాబెల్ అని చెప్పి అంటుంది. ఓఎస్ సెట్ ఇసాబెల్, అండ్ దెర్ ఇస్ ఏ టీనీ లిటిల్ ల్యాంప్ ఆల్ మేడ్ ఆఫ్ ఎల్లో గ్లాస్ విత్ ఏ వైట్ గ్లోబ్ ద స్టాండ్స్ ఆన్ ద డైనింగ్ రూమ్ టేబుల్. యూ కుడెంట్ టెల్ ఇట్ ఫ్రమ్ ఎ రియల్ వన్. అందరితో చెప్తుంది అనమాట. ఒక ఎల్లో గ్లాస్తో ఉన్నటువంటి ఒక ల్యాంప్ ఉంది, చిన్న ల్యాంప్ ఉంది, అది ఒక వైట్ గ్లోబ్లా ఉంటుంది. అది డైనింగ్ రూమ్ టేబుల్ మీద దాన్ని నిలబెట్టాము, దాన్ని మీరు చూసారంటే అది నిజంగా ఉన్నట్టుగా భావిస్తారని చెప్పేసి వాళ్ళతో అంటుంది. ద ల్యాంప్ బెస్ట్ ఆఫ్ ఆల్ క్రైడ్ కేజియా. షీ థాట్ ఇసబెల్ వాజ్ నాట్ మేకింగ్ హాఫ్ అన్ ఆఫ్ ది లిటిల్ ల్యాంప్. చెల్లి దృష్టిలో అది చాలా బెస్ట్. అది నిజం చెప్పాలంటే అక్క ఇసబెల్ దాని గురించి సగం కూడా సరిగ్గా చెప్పట్లేదని చెప్పేసి భావిస్తుంది. బట్ నో బడీ పేడ్ ఇన్ అటెన్షన్. ఇసబెల్ వాజ్ చూజింగ్ ద టూ హూ వర్ టు కమ్ బ్యాక్ విత్ దమ్ దట్ ఆఫ్టర్నూన్ అండ్ సీ ఇట్. ఇంకా వీళ్ళన్నీ కూడా ఎవరి గురించి పట్టించుకోకుండా ఈరోజు ఎవరిద్దరు వస్తారు, ఏ ఇద్దరు వస్తారని చెప్పేసి ఆవిడ చూస్తుంది. షీ చోజ్ ఎమ్మీ కోల్ అండ్ లేనా లోగాన్, బట్ వెన్ ద అదర్స్ న్యూ దే వర్ ఆల్ టు హ్యావ్ ఎ ఛాన్స్, దే కుడ్ నాట్ బి నైస్ ఎనఫ్ టు ఇసాబెల్. ముందుగా ఎమ్మీ కోల్ అనే అమ్మాయి లేనా లోగాన్ అమ్మాయిని ఎంచుకుంటుంది. మిగతా వాళ్ళు కూడా మేమందరం వస్తామన్నా వాళ్ళకి ఎలాంటి అవకాశం ఇవ్వదు. వన్ బై వన్ దే పుట్ దేర్ ఆర్మ్స్ రౌండ్ ఇసాబెల్స్ వేస్ట్ అండ్ వాక్ హెర్ ఆఫ్. ఒక్కొక్కళ్ళు ఆమె నడుం చుట్టూ చేసి ఆమెతో నడుస్తూ ఉంటుంటారు. దే హ్యాడ్ సంథింగ్ టు విస్పర్ టు హెర్ ఎ సీక్రెట్. ఇజాబెల్స్ మై ఫ్రెండ్, ఓన్లీ ద లిటిల్ కెల్వీస్ మూడ్ అవే ఫర్గాటన్, దేర్ వాజ్ నథింగ్ మోర్ ఫర్ దమ్ టు హియర్. ప్రతి ఒక్కరు కూడా ఆమెను నడుం పట్టుకుని ఇజాబెల్తో నువ్వు నా ఫ్రెండ్ అని చెప్పేసి అంటుంటారు. ఎందుకంటే ఆ రకంగా అమ్మాయి ఇంటికి వెళ్ళి బొమ్మను చూద్దామని. కానీ అందరూ ఆ అమ్మాయితో క్లోజ్గా ఉంటారు, కానీ లిటిల్ కెల్వీస్ ఇద్దరు కూడా దూరంగా ఉంటారు. Days passed, and as more children saw the doll's house, the fame of it spread. It became the one subject, the rage. The one question was, have you seen Barnes' doll's house? Oh, ain't it lovely? Haven't you seen it? Oh, I say. చివరికి ఆ వార్త మొత్తం వ్యాపిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా దాని ఒక సబ్జెక్ట్గా భావించి అందరూ డిస్కస్ చేసుకుంటుంటారు. ఎవరన్నా చూసారా ఇంకా లేదా అని చెప్పేసి ఒకళ్ళు అనుకుంటుంటారు. Even the dinner hour was given up to talking about it. The little girls sat under the pines eating their thick mutton sandwiches and big slabs of Johnny cake spread with butter, while always as near as they could get sat the Kelvies, ours holding on to Lil, listening to, while they chewed their jam sandwiches out of newspaper soaked with large red blobs. ఆఖరికి డిన్నర్ టైంలో కూడా అదే డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. ఆ లిటిల్ గర్ల్స్ ఇద్దరు కూడా ఆ పైన్ ట్రీ కింద కూర్చుని, ఆ పిల్లలంతా పైన్ ట్రీ కింద కూర్చుని మటన్ చాప్స్, మటన్ శాండ్విచెస్ తింటూ ఉంటారు, పైగా కేక్ తింటూ ఉంటారు. ఆ టైంలో కూడా వాళ్ళు అదే డిస్కస్ చేస్తూ ఉంటారు. మామూలుగానే వాళ్ళ పక్కన ఉన్నటువంటి కెల్వీస్ వాళ్ళు కూడా జామ్ శాండ్విచ్ తింటూ న్యూస్ పేపర్లో పెట్టుకుని వాళ్ళు తింటూ వింటూ ఉంటారు. మదర్ సెట్ కేజియా, కాంటే ఆస్ ద కెల్వీస్ జస్ట్ వన్స్. మదర్తో ఈ అమ్మాయి అంటుంది కేజియా, అమ్మ కెల్వీస్ కూడా పిలవమంటావా అని చెప్పేసి అనగానే, సర్టన్లీ నాట్ కేజియా, వద్దు పిలవద్దని చెప్పేసి ఆ తల్లి చెప్తుంది, బర్నెల్ చెప్తుంది అనమాట.
బట్ వై నాట్, ఎందుకని అని అడుగుతుంది. రన్ అవే కెజియా, యు నో క్వైట్ వెల్ వై నాట్, ఇక్కడి నుంచి వెళ్ళిపో, నీకు బాగా తెలుసు ఎందుకు పిలవద్దన్నాను అని తల్లి విసుక్కుని వెళ్ళిపోతుంది. ఎట్ లాస్ట్ ఎవ్రీబడి హ్యాడ్ సీన్ ఇట్ ఎక్సెప్ట్ దెమ్, చివరికి మొత్తం అందరూ చూస్తారు ఆ డాల్ హౌస్ని, ఈ ఇద్దరు చెల్లెలు తప్ప, అక్క చెల్లెలు తప్ప, లిల్ కెల్వి అండ్ అవరన్స్ తప్ప అందరూ చూస్తారు. ఆన్ ద డే ద సబ్జెక్ట్ యాజ్ ద ఫ్లాగ్, ఇట్ వాజ్ ద డిన్నర్ అవర్. ఆ రోజు ఇంకా ఉధృతంగా దాని గురించి మాట్లాడుకుంటారు. ద చిల్డ్రన్ స్టూడ్ టుగెదర్ అండర్ ద పైన్ ట్రీస్ అండ్ సడన్లీ యాజ్ లుక్ ఎట్ ద కెల్వీస్ ఈటింగ్ అవుట్ ఆఫ్ ద పేపర్, ఆల్వేస్ బై దెమ్సెల్వ్స్ ఆల్వేస్ లిజనింగ్. పిల్లలంతా ఇద్దరంగా చూస్తుంటారు, చివరికి వాళ్ళిద్దరే మిగిలారు కాబట్టి వాళ్ళు అలాగే క్యాజువల్గా తింటూ ఉంటారు, అలా వింటూ ఉంటారు. దే వాంటెడ్ టు బి హరీ టు దెమ్, ఎమ్మీ కోల్ స్టార్టెడ్ ద విస్పర్. అప్పుడు వాళ్ళని చూస్తుంటే వాళ్ళకి ఒక రకమైనటువంటి భావం కలుగుతుంది. ఎమ్మీ కోల్ నెమ్మదిగా గుసగుసలాడుతుంది, విస్పర్ చేస్తుంది. ఏంటంటే లిల్ కెల్వీస్ గోయింగ్ టు బి ఎ సర్వెంట్ వెన్ షీ గ్రోస్ అప్. అంటే మిగతా వాళ్ళు అంతా ధనిక వర్గానికి చెందిన వాళ్ళు కాబట్టి వాళ్ళకి వీళ్ళిద్దరంటే చాలా లోకుగా అనిపించి ఎమ్మీ కోల్ ఏముంటుందంటే లిల్ కెల్వీ పెద్ద అయితే ఒక సర్వెంట్గా మారిపోతుంది అంటది. ఓ హౌ ఆఫుల్ సెట్ ఇసాబెల్ బర్నెల్ అండ్ షీ మేడ్ ఐస్ ఎట్ ఎమ్మీ. ఒకసారిగా అబ్బా ఎంత ఆఫుల్, ఎంత భయంకరమది అని ఆ అమ్మాయిని చూస్తుంది. ఎమ్మీ స్వాలోడ్ ఇట్ ఏ వెరీ మీనింగ్ వే అండ్ నాటెడ్ టు ఇసాబెల్ యాజ్ షీ హ్యాడ్ సీన్ హెర్ మదర్ డూ ఆన్ దోస్ అకేషన్స్. ఎమ్మీ కూడా వాళ్ళంకలా చూస్తుంది, అలాగే ఇసాబెల్ ఆ మాటలకి తలాడిస్తుంది అనమాట. ఇట్ ఈస్ ట్రూ షీ సెడ్. నిజం 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 అని చెప్పేసి మళ్ళీ 3 సార్లు చెప్తుంది ఈ విషయాన్ని. ద లీనా లోగాన్ లిటిల్ ఐ స్నాప్డ్, షల్ ఐ ఆస్క్ హెర్, షీ విస్పర్డ్. లీనా కూడా ఉంటుంది కళ్ళార్పి, నేను అడగనా అని అడుగుతుంది. బట్ యు డోంట్ సెడ్ జెస్సీ మే, నువ్వు అడగకూడదని చెప్పేసి జెస్సీ మే అనే అమ్మాయి అంటుంది. హూ ఐఎమ్ నాట్ ఫ్రైటెండ్ సెడ్ లీనా. సడన్లీ షీ గేవ్ లిటిల్ స్క్వీల్ అండ్ డాన్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద అదర్ గర్ల్స్. వాచ్ మీ నౌ సెడ్ లీనా. యాడ్ స్లైడింగ్, గ్లైడింగ్, డ్రాగింగ్ 1 feet, గిగ్లింగ్ బిహైండ్ హ్యాండ్. లీనా వెంట్ అవుట్ టు ద కెల్వీస్. ఎలా అని చెప్పేసి ఈ అమ్మాయి వాళ్ళ ముందు డ్యాన్స్ చేస్తూ ఒక కేక పెట్టి వాళ్ళ ముందు వాళ్ళని హేళన చేస్తూ అటు ఇటు గంతులేస్తూ ఒక కాలు మీద గంతుతూ వాళ్ళని అలర పెట్టుతుంది. వాళ్ళ గిగ్లింగ్ అంటే రకరకాలుగా వెక్కిరిస్తూ వాళ్ళని హేళన చేస్తుంది. లిల్ కుడ్ అప్ ఫ్రమ్ హర్ డిన్నర్. షీ ర్యాప్డ్ ద రెస్ట్ క్విక్లీ అవే. అవర్ స్టాప్డ్ చూయింగ్ వాట్ వాజ్ కమింగ్ నౌ. లిల్ కెల్వీ అండ్ అవర్ ఎల్స్ వాళ్ళిద్దరూ తింటూ ఉండగా ఆ పిల్లంతా వాళ్ళని హేళన చేస్తుంటే ఆమె వెంటనే తను తినగా మిగిలింది పేపర్లో చుట్టేస్తే, ఇస్ ఇట్ ట్రూ యు ఆర్ గోయింగ్ టు బి సర్వెంట్ వెన్ యూ గ్రో అప్ లిల్ కెల్వీ షిల్డ్ లీనా. లీనా ఆ అమ్మాయిని ఇంకా హేళన చేస్తూ, లిల్ కెల్వీ నువ్వు పెద్ద అయిన తర్వాత సర్వెంట్ అవుతావు కదా అని అడుగుతుంది. డెడ్ సైలెన్స్, ఎవరూ మాట్లాడకుండా సైలెంట్గా ఉంటారు. బట్ ఇన్స్టెడ్ ఆఫ్ ఆన్సరింగ్, లిల్ ఓన్లీ గేవ్ హర్ సిల్లీ షేమ్ ఫేస్డ్ స్మైల్. షీ డిడ్ నాట్ సీమ్ టు మైండ్ ద క్వశ్చన్ ఎట్ ఆల్. వాట్ ఎ సెల్ఫ్ ఫర్ లీనా, ద గర్ల్స్ బిగన్ టు ట్విట్టర్. ఈ అమ్మాయి ఏం చేస్తుందంటే లీనా అడిగిన ప్రశ్నకి ఎలాంటి సమాధానం చెప్పకుండా ఎప్పటిలాగే ఒక సిల్లీగా లైట్గా తీసుకుని ఒక సిగ్గుపడుతున్నట్టుగా పాపం నవ్వుద్దంతే, అంతకుమించి ఎలాంటి సమాధానం చెప్పదు. లీనా కుడ్ నాట్ స్టాండ్ దట్. షీ పుట్ హర్ హ్యాండ్స్ ఆన్ హర్ హిప్స్. షీ షాట్ ఫార్వర్డ్. యా, యువర్ ఫాదర్ ఈజ్ ఇన్ ప్రిజన్, షీ హిస్ స్పైట్ఫుల్లీ. అసహ్యంగా ఒక హేళనగా, అవును మీ నాన్న జైల్లో ఉన్నాడు కదా అని తన నడ చుట్టూ చేతులు పెట్టుకుని వాళ్ళ ముందు అరుస్తుంది. దిస్ వాజ్ సచ్ ఏ మార్వెలస్ థింగ్ టు హ్యావ్ సెడ్ దట్ ద లిటిల్ గర్ల్స్ రష్డ్ అవే ఇన్ ఏ బాడీ డీప్లీ ఎక్సైటెడ్, వైల్డ్ విత్ జాయ్. ఒక రకమైనటువంటి వైల్డ్గా మారిపోయి ఎక్సైట్ అయిపోయి అందరూ కూడా వీళ్ళిద్దరినీ కూడా చాలా అవహేళన చేస్తూ దూరంగా వెళ్ళిపోతారు. సమ్వన్ ఫౌండ్ ఏ లాంగ్ రోప్ అండ్ దే బిగాన్ స్కిప్పింగ్ అండ్ నెవర్ డిడ్ దే స్కిప్ టు సో హై, రన్ ఇన్ అండ్ అవుట్ సో ఫాస్ట్ ఆర్ డూ సచ్ డేరింగ్ థింగ్స్ యాజ్ ఆన్ దట్ మార్నింగ్. ఆ రోజు ఉదయం అంతా కూడా స్కిప్పింగ్ చేస్తూ అటు ఇటు పరుగులెడుతూ వాళ్ళ గురించి పట్టించుకోకుండా ప్రవర్తిస్తారు. ఇన్ ద ఆఫ్టర్నూన్ ప్యాట్ కాల్డ్ ఫర్ ద బర్నెల్ చిల్డ్రన్ విత్ ఎ బగ్గీ అండ్ ద డ్రోవ్ హోమ్. మధ్యాహ్నం ప్యాట్ అనే వ్యక్తి వచ్చి ఒక బగ్గీలో వచ్చి కార్ట్లో వచ్చి ఆ బర్నెల్ పిల్లల్ని ఇంటికి తీసుకెళ్తాడు. దేర్ ఆర్ విజిటర్స్. ఇంటికి వెళ్ళేప్పటికీ ఇంకా సందర్శకులు ఉంటారు. ఇసాబెల్ అండ్ లోటీ హూ లైక్డ్ విజిటర్స్ వెంట్ అప్స్టైర్స్ టు చేంజ్ దర్ పినఫోర్స్. అందరిని చూసిన తర్వాత ఇసాబెల్, లోటీ అనేవాళ్ళు పైకి వెళ్ళి వాళ్ళ డ్రెస్ మార్చుకుంటారు. బట్ కెజియా థీవ్డ్ అవుట్ ఎట్ ద బ్యాక్.
కేజీ మాత్రం అక్కడే వెనకాల ఉంటుంది. నోబడీ వాజ్ అబౌట్. షీ బిగాన్ టు స్వింగ్ ఆన్ టు ద బిగ్ వైట్ గేట్స్ ఆఫ్ ది కోర్ట్ యార్డ్. అక్కడ పెద్ద వైట్ గేట్స్ ఉంటే ఆ గేట్ మీద నిలబడి ఆ కోర్ట్ యార్డ్లో అటు ఇటు ఊగుతుంటుంది. ప్రజెంట్లీ లుకింగ్ అలాంగ్ ద రోడ్ షీ సా 2 లిటిల్ డాట్స్. ఆవిడ ఎలా చూస్తుంటే అమ్మాయి కేజీఆర్ చూస్తూ ఉంటే ఏదో 2 డాట్స్ అలా వస్తున్నట్టుగా అనిపిస్తుంది. దే గ్రూ బిగ్గర్, దే వర్ కమింగ్ టువార్డ్స్ హెర్. వాళ్ళు తన వైపు నడుచుకుంటూ వస్తున్నట్టుగా అనిపిస్తారు. నౌ షీ కుడ్ సీ దట్ వన్ వాజ్ ఇన్ ఫ్రంట్ అండ్ వన్ క్లోజ్ బిహైండ్. దగ్గరికి వచ్చేసేపటికి వాళ్ళు క్లోజ్గా దగ్గరికి వస్తారు, వాళ్ళు పక్కన ఇంకొకళ్ళు వెనకాల ఉంటారు. నౌ షీ కుడ్ సీ దట్ దేవర్ ద కెల్వీస్. కేజీఆర్ స్టాప్డ్ స్వింగింగ్. తీరా దగ్గరికి వచ్చేప్పుడు వాళ్ళిద్దరు కూడా ఎవరో కాదు, కెల్వీస్. లిల్ కెల్వీ అండ్ అవర్ ఎల్స్ ఇద్దరు కూడా పక్క పక్కనే ఉండి తన ముందు కనబడతారు. దెన్ షీ స్లిప్డ్ ఆఫ్ ద గేట్ యాజ్ ఇఫ్ షీ వాజ్ గోయింగ్ టు రన్ అవే. ఒక్కసారిగా గేట్ పారిపోయే విధంగా ఆవిడ ఉంటుంది. దెన్ షీ హెజిటేటెడ్. పారిపోదాం అనుకున్నంతలోనే కొంచెం మళ్ళీ సందేహిస్తుంది. ద కెల్వీస్ కేమ్ నీరర్ అండ్ బిసైడ్ దెమ్ వాక్డ్ దేర్ షాడోస్. వాళ్ళు దగ్గరగా వచ్చేస్తారు, వాళ్ళ నీడలు కూడా కనపడుతుంటాయి. వెరీ లాంగ్ స్ట్రెచింగ్ రైట్ అక్రాస్ ద రోడ్ విత్ దర్ హెడ్స్ ఇన్ ద బటర్ కప్స్. బటర్ కప్స్ అంటే చిన్న చిన్న ప్లాంట్స్, అవి వాటి యొక్క పువ్వులు, ఫ్లవర్స్ అనేవి కప్ మోడల్లో ఉంటాయి కాబట్టి వాటిని బటర్ కప్స్ అంటారు. అంచేత ఎడ్జ్లో ఉన్నటువంటి ఆ ప్లాంట్స్ గుండా వాళ్ళు నడుచుకుంటూ వస్తున్నారు. కేజీఆర్ క్లాంబర్డ్ బ్యాక్ ఆన్ ద గేట్. షీ హ్యాడ్ మేడ్ అప్ హర్ మైండ్. షీ స్వంగ్ అవుట్. వెంటనే మళ్ళీ ఆ గేట్ ఎక్కేసి నిలబడుతుంది. అలా మళ్ళీ ఊగుతూ ఉంటుంది. హలో షీ సెడ్ టు ద పాసింగ్ కెల్వీస్. హలో వాళ్ళని ఒకసారిగా అడ్రస్ చేస్తుంది. దే వర్ సో అస్టౌండెడ్ దట్ దే స్టాప్డ్. లిల్ గేవ్ హర్ సిల్లీ స్మైల్. అవరస్ స్టేర్డ్. ఎప్పుడైతే వాళ్ళిద్దరూ వస్తారో వాళ్ళని హలో అని పలకరిస్తుంది. పలకరించగానే లిల్ ఆమెను చూసి నవ్వుతుంది. అవరస్ అనే ఆమె మాత్రం అలా తీరిపాటు చూస్తూ ఉంటుంది. యూ కెన్ కమ్ అండ్ సీ అవర్ డాస్ హౌస్ ఇఫ్ యూ వాంట్ టు సెట్ కేజీఆర్. చివరికి ఆ అమ్మాయిని కూడా ఇంట్లోపలికి ఆహ్వానిస్తుంది. అండ్ షీ డ్రాగ్డ్ 1 toe ఆన్ ద గ్రౌండ్ బట్ ఎట్ దట్ లిల్ టర్న్ రెడ్ అండ్ షుక్ హర్ హెడ్ క్విక్లీ. ఒకసారిగా ఒక తన బటన్ మీద గ్రౌండ్ మీద ఆంచి అలా లాగుతూ ఉంటుంది ఆ గేట్ని. అప్పుడు లిల్ కూడా రెడ్గా, అంటే తను ఒక రకమైనటువంటి భావంతో తన హెడ్ని ఇలాగ షేక్ చేస్తుంది. అంటే ఆ అమ్మాయి నమ్మదు నిజంగా పిలుస్తుందని చెప్పేసి. వై నాట్ ఆస్క్ కేజీఆర్. ఎందుకు రావు అని అడుగుతుంది. లిల్ గ్యాస్ప్. దెన్ షీ సెడ్, యువర్ మా టోల్డ్ అవర్ మా యు ఆర్ నాట్ టు స్పీక్ టు అస్. మీ అమ్మగారు మా అమ్మతో చెప్పారంట మేము మీతో మాట్లాడుకోదని చెప్పేసి అని అమ్మ సమానం చెప్తుంది. ఓ వెల్ సెడ్ కేజీఆర్. షీ డిడ్ నాట్ నో వాట్ టు రిప్లై. ఇట్ డస్ నాట్ మ్యాటర్. యూ కెన్ కమ్ అండ్ సీ అవర్ డాల్స్ హౌస్ ఆల్ ద సేమ్. కమాన్, నో బడీ ఈజ్ లుకింగ్. ఏం పర్వాలేదు, మా ఇంట్లోకి చూడండి అని చెప్పేసి వాళ్ళని ఇన్వైట్ చేస్తుంది. ఎవరేమనుకోరని చెప్పేసి కూడా అంటుంది. బట్ లిల్ షుక్ హెర్ హెడ్ స్టిల్ హార్డర్. ఇంకా లిల్ ఇంకా ఒప్పుకోకుండా తన తలను అడ్డంగా ఊపుతుంది. డోంట్ యూ వాంట్ టు ఆస్క్ కేజీఆర్. ఇష్టం లేదని నీకు రావా అని అడుగుతుంది. సడన్లీ దేర్ వాజ్ ఎ ట్విచ్, ఎ టగ్ ఎట్ లిల్స్ కట్. షీ టర్న్ రౌండ్. అలా అనగానే ఒకసారి వెనక నుంచి అవరెల్స్ అనే చెల్లి అక్క యొక్క డ్రెస్ పట్టుని వెనక్కి లాగుతుంది. షీ టర్న్ రౌండ్. అవరెల్స్ వాజ్ లుకింగ్ ఎట్ హర్ విత్ బిగ్ ఇంప్లోరింగ్ ఐస్. షీ వాజ్ ఫ్రౌనింగ్. షీ వాంటెడ్ టు గో. ఈ అమ్మాయి కొంచెం కోపం వస్తుంది, వెళ్ళిపోను అనుకుంటుంది. ఫర్ ఎ మూమెంట్ లిల్ లుక్డ్ ఎట్ అవర్ సెల్స్ వెరీ డౌట్ఫుల్లీ. చెల్లి యొక్క ప్రవర్తనకి డౌట్ఫుల్గా, సందేహంగా చూస్తుంది. బట్ దెన్ అవర్ ఎల్స్ ట్విచ్ హర్ స్కర్ట్ అగైన్. మళ్ళీ అమ్మాయి యొక్క స్కర్ట్ని బట్టుని ఇలా లాగేపటికి షీ స్టార్టెడ్ ఫార్వర్డ్. ముందుకు, అంటే కోర్ట్ యార్డ్లోకి రావడానికి ప్రయత్నం చేస్తుంది. కేజీఆర్ లెడ్ ద వే. లైక్ 2 little stray cats they followed across the courtyard to where the doll's house stood. 2 పిల్లులు నెమ్మదిగా వెళ్తున్నట్టుగా కేజీఆర్ ఇద్దరు కూడా ఫాలో అవుతారు. దేర్ ఇట్ ఈజ్ సెట్ కేజీఆర్. అదిగో చూడండి అని చెప్పేసి ఆ డాల్ హౌస్ని కేజీఆర్ చూపిస్తుంది. దేర్ వాజ్ ఎ పాజ్. లిల్ బ్రీత్డ్ లౌడ్లీ, ఆల్మోస్ట్ స్నార్టెడ్. అవరస్ వాజ్ స్టిల్ యాజ్ స్టోన్. ఒక్కసారిగా డాల్ హౌస్ చూడగానే లిల్ అనే అమ్మాయి గ్యాస్పింగ్, శ్వాస అనేది కొంచెం లౌడ్గా వస్తుంది. అవరస్ మాత్రం ఇంకా అలా ఒక రాయిలాగా అలాగా నిలబడి ఉంటుంది. ఐ విల్ ఓపెన్ ఇట్ ఫర్ యూ సెడ్ కేజీఆర్ కైండ్లీ. నేను ఓపెన్ చేస్తాను, మీరు చూదురుగా అని చెప్పి అంటది. షీ అన్డిడ్ ద హుక్ అండ్ దే లుక్ ఇన్సైడ్. ఒకసారిగా ఆ హుక్ని ఓపెన్ చేస్తే లోపల డోర్స్ ఓపెన్ అయ్యి ఆ డాల్స్ హౌస్ లోపల కనపడుతుంది. వాళ్ళు లోపల చూస్తారు.
దెర్ ఈస్ ద డ్రాయింగ్ రూమ్ అండ్ ద డైనింగ్ రూమ్ అండ్ దట్ ఈస్ ద అలా వివరిస్తూ వెళ్తుంది. డ్రాయింగ్ రూమ్ అని చెప్పేసి, అది డైనింగ్ రూమ్ అని చెప్పేసి దాన్ని వివరిస్తూ వెళ్తుంది. కేజియా, ఓ వాట్ ఏ స్టార్ట్ దే గేవ్. కేజియా, ఇట్ వాజ్ ఆంట్ బెరిల్స్ వాయిస్. ఒకసారిగా కేజియా పిల్లలు చూపిస్తూ ఉండగా వెనక నుంచి ఒక పిలుపు వినపడుతుంది. అది ఆంట్ బెరిల్స్ యొక్క వాయిస్ అనమాట. దే టర్న్ డౌన్ అట్ ద బ్యాక్ డోర్ స్టుడ్ ఆంట్ బెరిల్ స్టేరింగ్ యాజ్ ఇఫ్ షీ కుడ్ నాట్ బిలీవ్ వాట్ షీ సా. వెనక్కి చూసేప్పటికీ బెరిల్ ఆంటీ వీళ్ళంక తీక్షణంగా చూస్తుంది. నిజంగా ఒక నమ్మలేని విషయాన్ని చూస్తున్నట్టుగా ఆవిడ చూస్తుంటుంది. హౌ డర్ యూ ఆస్క్ ద లిటిల్ కెల్వీస్ ఇన్ టు ద కోర్ట్ యార్డ్. ఎంత ధైర్యం నీకని చెప్పేసి వాడిని తీసుకురావటకని చెప్పేసి తన కూతుర్ని ఆవిడ మందలిస్తుంది. సెడ్ హర్ కోల్డ్ ఫ్యూరియస్ వాయిస్, చాలా కోపంగా. యు నో యాజ్ వెల్ యాజ్ ఐ డూ యు ఆర్ నాట్ అలౌడ్ టు టాక్ టు దమ్. రన్ అవే చిల్డ్రన్, రన్ అవే ఎట్ వన్స్. మీరు వాళ్ళతో మాట్లాడటానికి నేను అలౌ చేయను, వాళ్ళని ఇక్కడి నుంచి పంపించేసానని చెప్పేసి పిల్లల్ని గట్టిగా గదిముతుంది. అండ్ డోంట్ కమ్ బ్యాక్ అగైన్ సెడ్ ఆంట్ బెరిల్ అండ్ షీ స్టెప్డ్ ఇన్ టు ద యార్డ్ అండ్ షూట్ దెమ్ అవుట్ యాజ్ ఇఫ్ దే వర్ చికెన్స్. వాళ్ళని షూ అంటే అదిలించటం, ఏదో ఒక కోడి పిల్లల్ని అదిలించినట్టుగా వాళ్ళని వెళ్ళిపోమని చెప్పేసి గట్టిగా వాళ్ళని అదిలిస్తుంది. ఆఫ్ యూ గో ఇమీడియట్లీ షీ కాల్డ్ కోల్డ్ అండ్ ప్రౌడ్. చాలా గర్వంగా అతిశయంతో వాళ్ళని గట్టిగా అరిచి ఇమీడియట్గా వెళ్ళిపోమని చెప్పేసి వాళ్ళని ఆజ్ఞాపిస్తుంది. ది డిడ్ నాట్ నీడ్ టెల్లింగ్ ట్వైస్. బర్నింగ్ విత్ షేమ్, షింకింగ్ టుగెదర్, లిల్ హడ్లింగ్ అలాంగ్ లైక్ హర్ మదర్, అవర్ యాస్ డేజ్డ్ సమ్హౌ దే క్రాస్డ్ ద బిగ్ కోర్ట్ యార్డ్ అండ్ స్క్వీజ్డ్ త్రూ ద వైట్ గేట్. వాళ్ళు పాపం ఇలాంటి అవమానాన్ని తట్టుకోలేక ముఖం ఎర్రబడి సిగ్గుతో వాళ్ళిద్దరూ కూడా ఒకళ్ళు ముడుచుకొని వాళ్ళ గేట్ దాటి ముందుకు వెళ్ళిపోతారు. వికెట్ డిజోబీడియంట్ లిటిల్ గర్ల్ సెడ్ ఆంట్ బెరిల్ బిట్టర్లీ టు కేజియా అండ్ షీ స్లామ్డ్ ద డాల్స్ హౌస్ టు. ఒక డిజోబీడియంట్ గర్ల్, ఇక నీకు అవిధేయమైనటువంటి గర్ల్, మాట వినవు, చాలా వికెట్ అని చెప్పేసి ఆ అమ్మాయి యొక్క తీక్షణంగా చూస్తూ ఆ డాల్స్ హౌస్ని గట్టిగా కొడద్ది. ద ఆఫ్టర్నూన్ హ్యాడ్ బిన్ ఆఫుల్. ఆ మధ్యాహ్నం కొంచెం ఆఫుల్గా ఉంటుంది, కొంచెం భయంకరంగా ఉంటుంది. ఈ లెటర్ హ్యాడ్ కమ్ ఫ్రమ్ విల్లీ బ్రెంట్, ఏ టెరిఫైయింగ్ థ్రెటనింగ్ లెటర్ saying if she did not meet him that evening in the Pullman's bush, he would come to the front door and ask the reason why. ఇక్కడ కొంచెం క్లియర్గా ఉండదు మనకి. ఏంటంటే ఆ మధ్యాహ్నం వేళ ఒక లెటర్ వస్తుంది ఆవిడకి, ఒక టెరిఫైయింగ్ థ్రెటనింగ్ లెటర్ అది. అందులో ఒక వ్యక్తి, విల్ బ్రెంట్ అనే వ్యక్తి ఆ ఉత్తరం రాస్తాడు. అందులో ఏముంటుందంటే, ఈమె కనుక సాయంత్రం పుల్మ్యాన్స్ బుష్ అనే చోటికి రాకపోతే తను వచ్చి ఎందుకు రాలేదని అడుగుతా అని చెప్పేసి ఉంది. నిజానికి ఇది ఎందువల్ల ఈ సంఘటన ఇందులో ఎలా రాయి అనేది మనకు తెలియదు ఇది. బట్ ఏంటంటే యాజ్ పర్ మీనింగ్ అది అలా ఉంటుంది. బట్ నౌ దట్ షీ హ్యాడ్ ఫ్రైటెన్ దోజ్ లిటిల్ ర్యాట్స్ ఆఫ్ కెల్వీస్ అండ్ గివెన్ కేజియా ఏ గుడ్ స్కోల్డింగ్, హెర్ హార్ట్ ఫెల్ట్ లైటర్. కానీ ఎప్పుడైతే ఈ ఆంట్ బెరిల్ అనే వ్యక్తి, అంటే బర్నర్స్ ఒక ఫ్యామిలీ మెంబర్ అయినటువంటి కేజియా ఇసబెల్ తల్లి ఈ పిల్లలిద్దరిని ఎప్పుడైతే తిట్టిందో, నిజానికి మొదట్లో ఉన్న ఆవిడ భయం అనేది తగ్గిపోతుంది, లైట్గా మారిపోతుంది. ద గాస్ట్లీ ప్రెషర్ వాజ్ గాన్. ఆవిడ మీద ఒత్తిడి పోతుంది. షీ వెంట్ బ్యాక్ టు ద హౌస్ హమ్మింగ్. అన్నీ పట్టించుకోకుండా, లెటర్ చూసి కూడా పట్టించుకోకుండా హమ్ చేసుకుంటూ ఇంట్లోకి వెళ్ళిపోతుంది. వెన్ ద కెల్వీస్ వర్ వెల్ అవుట్ సైట్ ఆఫ్ బర్నర్స్, దే సాట్ డౌన్ టు రెస్ట్ ఆన్ ఎ బిగ్ రెడ్ డ్రైన్ పైప్ బై ద సైడ్ ఆఫ్ ద రోడ్. వాళ్ళు బయటకు వచ్చేసిన తర్వాత అక్కడ డ్రైనేజ్ గొట్టం ఉంటే దాని మీద కూర్చుంటారు. లిల్స్ చీక్స్ వర్ స్టిల్ బర్నింగ్. షీ టుక్ ఆఫ్ ద హ్యాట్ విత్ క్విల్ అండ్ హెల్డ్ ఇట్ ఆన్ హర్ నీ. లిల్లీ కెల్వి ఏం చేస్తుందంటే అవమానం తట్టుకోలేక అక్కడ కూర్చుని తన తల మీద తను ధరించినటువంటి ఆ క్యాప్ తీసి తన మోకాలపై పెట్టుకుంటుంది. డ్రీమిలీ దే లుక్డ్ ఓవర్ ద హే ప్యాడక్స్ past the creek to the group of wattles where Logan's cows stood waiting to be milked. వాళ్ళు అలాగ నిస్తేజంగా అలా చూస్తుంటారు. గడ్డి బాముల వంక, తర్వాత అక్కడ ఉన్నటువంటి ట్రీస్ వంక, కొన్ని లోగన్ యొక్క కౌస్ అక్కడ ఉంటాయి, వాటికి పాలు తీసుకోవాల్సినటువంటి సమయం ఉంది, వాటిని చూస్తుంటారు. వాట్ దేవర్ దేర్ థాట్స్. వాళ్ళ ఆలోచన ఏంటంటే, ప్రజెంట్లీ అవరెస్ నడ్జ్డ్ అప్ క్లోజ్ టు హర్ సిస్టర్. ఈ చెల్లి ఏం చేస్తుందంటే అక్కడ దగ్గరగా జరుగుతుంది. But now she had forgotten the cross lady. She put out a finger and stroked her sister's quill. She smiled her rare smile. ఇప్పుడు ఇన్నాళ్ళకి చెల్లి ఏం చేస్తుందంటే అక్క యొక్క ఆ క్విల్ని, ఆ పైన ఉన్నటువంటి క్యాప్ మీద ఉన్నటువంటి హ్యాట్ మీద ఉన్నటువంటి క్విల్ని
చేత్తో అలా ముట్టుకుంటూ జాగ్రత్తగా అలాగా. ఇప్పుడు మొట్టమొదటిసారిగా నవ్వుతా రేర్గా నవ్వుతుంది. ఐ సీన్ ద లిటిల్ ల్యాంప్ షీ సెడ్ సాఫ్ట్లీ. నేను లోపల ఉన్నటువంటి ల్యాంప్ని చూశాను, డాల్ హౌస్లో ఉన్న ల్యాంప్ని చూశాను అని చెప్పేసి మృదువుగా మాట్లాడుతుంది. దెన్ బోత్ ఫర్ సైలెంట్ వన్స్ మోర్. తర్వాత ఇద్దరు కూడా మళ్ళీ సైలెంట్గా మారిపోతారు. ఇదేంటంటే డిస్క్రిమినేషన్ బిట్వీన్ రిచ్ అండ్ పూర్. ఈ లెసన్ అనేది ఉన్నత వర్గానికి మరియు లేని వాళ్ళకి మధ్య జరిగినటువంటి ఒక డిస్క్రిమినేషన్ తెలియపరుస్తుంది. సో దిస్ ఈజ్ ది ఎండ్ ఆఫ్ ది లెసన్. కైండ్లీ స్టడీ హార్డ్.